మొంతా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడిన పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీ చేపట్టారు. కుందు నది పరివాహక ప్రాంతం, నందమూరి నగర్, పోయే రోడ్డు, వైఎస్ఆర్ నగర్ ఏరియా, పెద్దకోటల శ్యామ్ నగర్, చామకాల్వ, శ్రమదానం బ్రిడ్జ్ మరియు ఎస్బీఐ కాలనీ, రామకృష్ణ పీజీ కాలేజ్ సమీపంలో పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, టీడీపీ నాయకులు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యమని, కాలువలకు నీరు అధికంగా వస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల, లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, అన్ని సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని, సహాయక శిబిరాలను సిద్ధంగా ఉంచామని, అత్యవసర పరిస్థితుల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, నంద్యాల టీడీపీ మండల కన్వీనర్ మునగ తదితరులు పాల్గొన్నారు. సాయి సార్ అడియో సార్ కొంచెం ముందుకు రా సార్. అడియో సార్ కొంచెం ముందు. పది సెంటీమీటర్ల పైన పడిన మండలాలు 10 ఉన్నాయి. అందులో మనకి నంద్యాల కాన్స్టిట్యున్సీ, ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీ, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ బాగా ఎఫెక్ట్ అయింది. మనకి వెలుగోడు కుషన్ లేకపోవడంతో అందులోంచి కూడా మనం 10,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ లైట్ రిలీజ్ చేయడం వల్ల కుందులో ప్రవాహం పెరిగింది. ఇప్పుడు అక్కడ కూడా వాటర్ని మనం కంట్రోల్ చేసాం కాబట్టి కుందు ప్రవాహం తగ్గుతుంది. మనకి నంద్యాలలో అర్బన్ రూరల్ ఏరియాస్ 6 ఏరియాస్లో 14 వాళ్ళ ఇళ్లలో కొంత వాటర్ వచ్చిన అవకాశం ఉంది. వాటర్ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం లీడెస్ట్ స్కూల్స్ అండ్ కమ్యూనిటీ హాల్స్, కళ్యాణ మండపంలో లోకల్ కేర్ వాళ్ళకి చేయడం జరిగింది. సో ఆ డ్యామేజెస్ అన్ని ఎలిమినేట్ చేసుకుంటాము. మ్యాక్సిమం పొలాల నుంచి పంట నీరు రేపు సాయంత్రానికి నెట్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత మనకి యాక్చువల్ డ్యామేజ్ అన్నది తెలుస్తుంది. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిత్యం మొంతా తుఫాన్ ప్రభావం ప్రతి జిల్లాలో ఎలా ఉంది అన్నది సమీక్షిస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు వారు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా జిల్లాలో అన్ని ఇష్యూస్కి కూడా సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ప్రభుత్వాన్ని కోఆర్డినేట్ చేస్తాం. ఏం సపోర్ట్ కావాలి అందరికీ అందిస్తాం. కాబట్టి మొక్కజొన్న వేసిన రైతులు కానీ, అలాగే వరి వేసిన రైతులు, మిర్చి వేశారు, ఆనియన్స్, ఈ రైతులు ఫ్లవర్స్ వేసిన రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు. అన్ని విధాలు కూడా సపోర్ట్ అనేది ప్రభుత్వం నుంచి జిల్లా వ్యాప్తంగా మనకి మనకి బండి ఆత్మకూరుగా నారాయణపూర్కి ఇవ్వబడింది. ఎందుకంటే
అంటే నల్లమల ఫారెస్ట్ క్యాచ్మెంట్ అంతా కూడా మనకి 21 వాగుల్లో ప్రవహించి చివరగా కుందు చేరుతుంది. అలాగే ఆత్మకూరు దగ్గర భవనాశి వాగు సిద్ధాపురం అలుగు దాటి ఉండడం వల్ల భవనాశి వాగు ఒకటి పొందుతుంది. అందుకని మనం ఆత్మకూరులో రీహాబిలిటేషన్ ఉంది, బండి ఆత్మకూరు నారాయణపురంలో ఒకటి ఉంది, అలాగే మహానంది నందిపల్లిలో ఉంది, నంద్యాల అర్బన్లో 6. మిగతా చోట్ల ఎక్కడ కూడా మనకి ఇష్యూ రాలేదు. కానీ ఓవర్ఫ్లో ఆఫ్ వాగు రోడ్ల వెంబడి ప్రవహించడం ఇది ఎక్కువగా ఉంది. అది మనకి 3 to 4 అవర్స్లో అదంతా కూడా రిసీవ్ అయ్యే ఫర్దర్ రైన్ఫాల్ ఫోర్కాస్ట్ మనకి లేదు. ఓన్లీ శ్రీశైలం ఆత్మకూరు వరకే వచ్చింది. ఇంకా అన్ని చోట్ల లైట్ ఫోర్కాస్ట్ వచ్చింది. వాటర్ రిసీవ్ అయ్యే ఆలోచన మనకి రాష్ట్ర ప్రభుత్వం 31వ తారీఖు వరకు కూడా అంగన్వాడీ స్కూల్ చిల్డ్రన్ అందరికీ, అలాగే మన రెగ్యులర్ ప్రైమరీ సెకండరీ అలాగే కాలేజ్ స్కూల్ చిల్డ్రన్ అందరికీ కూడా 31st వరకు మనకి సెలవులు నిర్వహించారు. సేమ్ అదే మన జిల్లాలో కూడా ఆ సెలవు దినాన్ని మనం కూడా అనౌన్స్ చేయడం జరిగింది.